హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలోనే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా కుదిరింది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేయాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కడాయి మష్రూమ్ బిర్యానీ సూపర్‌గా ఉంది. మీకు ఈవినింగ్ టైంలో కర్రీ, రైస్ ఇలా విడివిడిగా వండకుండా గనక మీరు చక్కగా చేసేసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడైతే చాలా యమ్మీగా తినొచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికోసం కడాయి పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దానిలోకి హోల్ గరం మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ ఫ్లవర్, షాజీరా, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసుకొని తర్వాత అలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకుని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత దానిలోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి. క్యారెట్ ముక్కలు బాగా మెత్తగా ఏమీ ఉడకక్కర్లేదండి. కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. తర్వాత ఒక 2 స్పూన్లు బటర్ వేసుకున్నాను. బటర్ మీరు ముందు వేసుకోవచ్చు, కాకపోతే అంటుకుపోతుందండి కడాయికి. మనం ఇలా ఆనియన్స్ కానీ ఇలా మన వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత వేసుకుంటే తొందరగా అంటుకోదు. తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టొమాటోలు వేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ నేనైతే కనుక దాని మీద పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుంటానండి. పొట్టు ఉంటే పైన తొందరగా కుక్ అవ్వు, అది కాక బాగోదండి, చాలా పొట్టు వచ్చేస్తుంది. అదంతా కూడా తీసేసుకుంటే మష్రూమ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. ఈ టిప్ ఒకటి ఫాలో అయ్యి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. మీకే తేడా తెలుస్తుంది. మష్రూమ్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దానిలోకి సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఎక్కువ మసాలాలు లేకుండా చక్కగా మనకి సాఫ్ట్‌గా కొద్ది కొద్ది మసాలాలతోటి మీకు చక్కగా చేశానండి. ఎంత డైజెషన్ ప్రాబ్లమ్ అయినా లేకపోతే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇలా చేసుకొని కనుక తింటే అసలు చాలా హాయిగా ఉంటుందండి పొట్టకి. ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఏమవుతుందంటే స్టమక్ అప్సెట్ అవుతుంది. అందుకని కొంచెం చూసుకొని ఈ విధంగా అయితే వేసుకోండి. ఇవన్నీ కూడా చూడండి దగ్గరగా మగ్గిపోయినాయి. వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. అంటే మష్రూమ్స్‌లో వాటర్ వస్తుంది కదండీ! అదంతా ఎగిరిపోయింది. తర్వాత దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేశానండి. కొద్దిగా మెంతిపిండి కూడా వేశాను. వేసి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోండి. దాంతోపాటు ఒక పావు స్పూన్ గరం మసాలా వేశానండి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకున్నాను. చూడండి ఎంత బాగా మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు. చక్కగా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు, మరీ తక్కువ ఉన్నా కూడా బాగోదండి. చక్కగా పర్ఫెక్ట్‌గా కొంచెం సరిపడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దానిలోకి వాటర్ పోసుకోవాలండి. నేనైతే ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నాను. దానికి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఒక పావు గంట, అరగంట ముందు నానబెట్టుకుంటే మనకి బాస్మతి రైస్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. 1కి 2 గ్లాసులు కనుక పోస్తే మనకు చక్కగా సరిపోతుందండి, అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి దానిలోకి మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసేసుకొని చక్కగా కుక్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు, అలాగే చిన్నపిల్లలు చేసిన బ్యాచిలర్స్ అయినా కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక. మన ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్, అన్ని రకాల రెసిపీస్ ఈజీగా చేసుకునే విధంగా మనకి వస్తూనే ఉంటాయి వీడియోస్. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అబ్బా! ఎవ్వరూ కామెంట్ చేయకపోతే నాకు నేను ఎలా చేస్తున్నాను, మీకు నచ్చుతుందో లేదో అని అలా అనిపిస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.